AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ఎన్ఎన్ ప్లాటినంలో వరుస దొంగతనాలు భయభ్రాంతులకు గురవుతున్నామని ఆందోళన చెందుతున్న గ్రామస్తులు ఇటీవల ఇంటి వద్ద ఉన్న ఓ పల్సర్ బైక్ ఒక స్కూటీ చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్లు దొంగలు దొరకకుండా పంట పొలాల్లో 3 రైతులకి సంబంధించిన 4 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయని రౌతులపూడి పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు చేశారు. XMPTC నా పంచాయతీలో గతంలో ఎన్నలేని విధంగా దొంగతనాలు, సారా వ్యాపారాలు, గంజా వ్యాపారాలు వచ్చి బళ్ళు దొంగతనాలు, ఇంతకుముందు మాకు ఎప్పుడు ఎటువంటి దొంగతనాలు జరిగినవి ఎక్కడా లేదు. ఇలాంటివి మొత్తం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మధ్యన రైతులు ఏమో ట్రాన్స్ఫార్మర్లు పట్టుకెళ్ళిపోయారు. నా సొంత బండి 17వ తారీఖు నైట్ బండి పట్టుకెళ్ళిపోయారు, ఇంటి దగ్గర పెట్టిన బండి. ఇంకా ఎక్కడ కూడా బళ్ళు ఎవరో కూడా బయట పెట్టుకోకుండా ఇంకా తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ళ దగ్గర బళ్ళు పెట్టుకున్నా పట్టుకుపోతుంటే దాని గురించి ఇక్కడ రైతులు అవచ్చు, ప్రజలు అవచ్చు భయభ్రాంతికి గురవుతున్నారు. దాని పోలీసు వారికి, తర్వాత ఈ రైతులు వారికి తెలియపరిచినాము. ఎస్సీ గారు కంప్లైంట్ చేస్తే ఎస్సీ గారు దాని మీద ఏదో రిపోర్ట్ తీసుకున్నాం, కానీ ఎఫ్ఐఆర్ అది కూడా ఇంకా ఏం వేయలేదు. పవన్ ప్రభుత్వంగా దీని మీద స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ సముఖంగా మీడియా మిత్రులకు, ప్రజలకు ఎన్ఎన్ పట్టణం గ్రామం ఈనం ప్రజల తరపున ఇక్కడ రైతుగా నేను విన్నవించుకుంటున్న ఏమనగా, ఈ మధ్యకాలంలో ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ల దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాలలో చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రులు బళ్ళు దొంగతనాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి కూడా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఈ మధ్య జరిగినటువంటి 29వ తారీఖున ఈ గ్రామంలో 4 ట్రాన్స్ఫార్మర్లు ఒకే రోజు అర్ధరాత్రి దొంగతనం జరిగింది. వాటిని బద్దలు కట్టి దాంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రిని దొంగలు పట్టుకెళ్ళిపోయారు. బళ్ళు మీద వచ్చి విచ్చలవిధంగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. దీని గురించి, ఈ జరుగుతున్న వరుస సంఘటనల గురించి పోలీస్ శాఖ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారు కూడా దర్యాప్తు చేస్తామని అంటున్నారు. కానీ ఈ రూపంలో ప్రభుత్వానికి ఈ మీడియా మిత్రుల ద్వారా మా గ్రామ ప్రజల తరఫున మేము విన్నవించుకుంటుంది ఒకటే, ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆడవాళ్ళు మగవాడి స్వేచ్ఛగా సాయంత్రం అయితే బయట తిరగడానికి పరిస్థితులు ఏ విధంగా కూడా లేవు. దయచేసి ప్రభుత్వం వారు ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం వారికి మీరు తెలియజేసి మాకు సరైన న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాం.